హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ముందుగా నా ఛానల్ ఓపెన్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను నా వర్క్ పని మీద చిన్న పని చేస్తున్నా. ఎవరంటే నాకు శాంపిల్ ఇప్పుడు కొరియర్ చేసేయాలి. ఈరోజు మార్నింగ్ నుంచి పని చేస్తాను. ఇప్పుడు శాంపిల్స్ పంపించేయాలి. శాంపిల్ పంపించేసి కొరియర్ చేయడానికి వెళ్తా. అలాగే కొరియర్ చేయడానికి వెళ్ళేటప్పుడు నా ఊరు బస్ స్టాండ్కి కూడా చూపిస్తా మీకు. మా ఊరు బస్ స్టాండ్ కూడా చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఇవన్నీ చేసేయాలన్నట్టు కదా. ఇప్పుడు శాంపిల్ పోవాలంటే ఇప్పుడు ఇది చేసేయాలి. ఈ అడ్రస్ ప్రిపేర్ చేసి రెడీ చేసి మన కార్గోకి వేసేయాలి. ముందుగా నా ఛానల్కి మీకు చూసిన ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఉండద్దు. ఇదొకటి దీన్ని ముందు మ్యూట్లో పెట్టేసేయాలి, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. ఇట్లా నీట్గా ప్యాక్ చేశాక శాంపిల్స్ అలా పడేయాలంటే అలా పెట్టాలి. పెట్టించి రోజు ఇట్లా మేము చేస్తున్నాం. నా డైలీ వ్లాగ్ అన్నట్టు ఇది. నా కంటెంట్, నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను కాబట్టి చేస్తున్నాను. ఇలా నీట్గా ప్యాక్ చేసి శాంపిల్స్ అన్నీ ఇలా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత పిన్నులు కొట్టుకోవాలి పోకుండా. ఓకే, ఇప్పుడు వెళ్తామన్నమాట. కొరియర్ చేయడానికి వెళ్తున్నాం. కొరియర్ ప్యాక్ అయింది. చూసారా? ఓకే, ఇప్పుడు కొరియర్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే, వెళ్తున్నాం. మేము హాస్పిటల్ వర్క్ చేసేది అది బిల్డింగ్, అది అక్కడ హాస్పిటల్ బిల్డింగ్ చేసినాం, అది వెళ్తున్నాం. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన్నారా? ఏం చేస్తున్నారు? స్ట్రెట్ ఇట్లా సరదాగా ఇంత వెదర్ మస్తున్నది కదా. ఇది అనమాట మా పెట్రోల్ బంక్. బస్ స్టాండ్ దారిలో ఉండాలి. బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. ఇది మనం బస్ స్టాండ్ దాంట్లో వెళ్ళిపోతున్నాం. మాది బస్ స్టాండ్. ఇది బస్సు వస్తుంది. బ్యాగ్ అంటే ఫ్రంట్ పెడితే తిట్టాలి, ఇటు పడేస్తున్నాం. సీదా మా బస్ స్టాండ్కి మంచి ఎండ కొడుతుంది. ఇది మా బస్ స్టాప్. ఇది ఆటో స్టాండ్, బస్ స్టాండ్. దీన్ని ఇప్పుడు కొరియర్ చేసేయాలి. దీనికి కొరియర్ చేయడానికి వచ్చేసాం.
మంచిగా కాళేశ్వరం బస్ చూడు. మనోడు లేడు కదా కొరియర్ చేయడానికి వచ్చేసాం. కొరియర్ ఏం వండుకుంటావా కొరియర్ చేసేయి. యూట్యూబ్లో పెడతావు నీ సంగతి. మా వాడు మంచిగా ఆరామ్స్గా వండుకుంటాడు. చూసారా, ఇది నాకే వర్క్ చెప్తాడు. సరే ఆన్ చేసావా లేదా? నా హాట్స్పాట్ నాకు వైఫై లేదు. దాకా లేదబ్బా నాకు. వచ్చిందంటే వరకు నాతోనే చెప్పిస్తున్నారు. చూసారా, దొంగ జీతం పెట్టుకొని నాకు సగం పైసలు నాకు ఇచ్చితే కావాలి. బుకింగ్ నాకు ఫ్రీ. కనెక్ట్ కాలే. చిట్టి 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 ఇగో ఇతనే లవర్ బాయ్. మననే పెళ్ళయింది, కొత్తగా పెళ్ళైన కొడుకు. వాళ్ళు ఏం కావాలి? దొంగ 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 బస్ స్టాండ్ అండి. బార్ కోడ్ ఇచ్చేసాను, ఏమన్నా చేసుకో. చూసా ఫ్రెండ్స్, నా కోసం నేనే చేసుకోండి అవుతాను. యూట్యూబ్లో చేస్తాను మరి వీడియో. ఇక వర్క్ నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. మావాడిని ఉద్యోగం నుంచి తీసేయండి. అలా ఏమన్నా నేను చేస్తే గబ్బా గబ్బా నేను చేసుకుంటా. అరే మీరు బంద్ చేయ, నా వీడియో కాపీరైట్ పడుతుంది. ఫ్రెండ్స్ అప్లోడ్ అయిపోతుంది. మావాడిని కొంచెం ఆదుకోండి. మావానికి పైసలు దొరకలేవాట పెళ్ళైనా కాబట్టి. గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెడతా. ₹1,00,000 మావాడిని ఏం చేద్దామంటారు? ₹1,00,000 స్కామ్ కొట్టాను. ఎదురేటోళ్ళు బతుకుతారు. టైం పోయినాడు బోర్ వస్తుందిగా. ఇదేంటి కదా, అట్లా ఉంటుంది అన్నమాట మా వంతో. ఓకే ఫ్రెండ్స్, మనం స్కానర్ తీసుకొని నా ల్యాబ్లో పెట్టుకుంటే మావాడు కొంచెం బాగుపడతాడు. పొంగ మనం తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఆపు అయ్యా, అట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఈ చిన్న పార్సలకు ₹170 తెలుసా? ఎంత లేదు కానీ బండి దోసుకుంటాను ఫ్రెండ్స్. చూడు సుమో టాటా వేసుకుని ఉండదు. సుమో ఏమో. ఓకే కంప్లీట్ వేసా. చూసావా ఇలా వరకు కూడా నేను చేసుకుంటున్నా. అట్లా ఒక బస్సు కూడా పోతాను. బస్సు పెట్టి ఇచ్చేద్దాం. ఒక్క ఫ్రెండ్స్ ₹10 ఉంటే ఇవ్వగలరు. మరి డ్రైవర్కి ఇచ్చేద్దాం. ఎట్లా కూడా చేయాలి కదా. ఎన్ని కొడుతుంది దానికి? నాది కదా. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఇక నేను పోతున్నా. మామూలుగా పైసలు అకౌంట్లో నీయే పైసలు కట్టయితే నువ్వు ఇవ్వదు. నేను వర్క్ చేసుకున్నా వచ్చి వర్క్ చేసుకున్నప్పుడు నేను నాకే రేవాలి కదా. నా కష్టమే కదా. బాధగా ఉన్నదే ₹20 ₹10 ₹10 చెప్పనా ఫ్రెండ్స్. ఇగో మన హైదరాబాద్ మన బస్ స్టాండ్ అని చెప్పారేమో. బస్ స్టాండ్ సింపుల్గా ఉంది. సాయంత్రం అయితే ఫుల్ బిజీ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారు వెళ్ళేటప్పుడు. ఇది మా బస్ స్టాండ్, చెన్నూరు బస్ స్టాండ్.
చూసారా ఫ్రెండ్స్, నేను అందరి రహదారి నుంచి వెళ్ళిపోదామంటే నేను దొడ్డి దారి నుంచి వెళ్ళిపోతా. అట్లాగే మీరు అలాగే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అయిలో ఉండదు. దొడ్డి దారి, ఇది బస్సు ఎంట్రీ దారి. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు టీ టైం కాబట్టి ఛాయ్ తాగుతా. సరేనా? ఛాయ్ తాగడానికి మన వెంకటేష్ దగ్గరికి పోదాం. వెంకటేష్ సరే ఫేమస్ హోటల్. అలాగే చెప్తుంది ఇంకోటి, ఏ ఊరు బస్సు నుంచి అంటే చిన్న మన పేరు చెప్పలేదు అన్న, పేరు చూపిస్తలేడు. వెళ్ళిపోతున్నాం అట్లా అన్నమాట. ఛాయ్ తాగుదాం అనుకుంటే మా దొంగలు వచ్చి సపరేట్గా ఛాయ్ తాగుతున్నారు. ఛాయ్ దొంగలు ఇదే అన్నమాట మన లక్ష్మీ టీ షాప్. మస్తు ఉంటే ఛాయ్, అక్కడ ఛాయ్ తాగుతున్నాం. ఫుల్ టైం పాస్ అయితే ఇక్కడ అంటే ఇట్లా రోడ్డు పంటి మస్తు ఇట్లా పోయేదానికి. ఇక్కడ మన రోజు ఛాయ్ హోటల్ మన ఉంది వెంకటేష్. మావానికి చైన్లు ఉన్నాయట, ఉన్నాయట. మస్తు ఉంది కదా, చల్లగా. ఛాయ్ తాగేసినాం. ఓకే ఫ్రెండ్స్, నా ఇక కొరియర్ చేసేది వచ్చిన. ఓకే ఫ్రెండ్స్, లైవ్లో చూసినందుకు థ్యాంక్ యూ. అది మన రోజు వరకు. మీకు ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా హాస్పిటల్ అన్నమాట.